హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మారుతి బ్రీజా మన ఇండియన్ మార్కెట్లో ఆల్రెడీ ఒక వెరీ పాపులర్ ఫ్యామిలీ ఎస్యూవీ అని మనందరికీ తెలుసు. కానీ ఈ 2026 ఫేస్ లిఫ్ట్లో బ్రీజాలో ఏమేమి చేంజెస్ వచ్చాయి, డిజైన్, ఫీచర్స్, టెక్నాలజీ అండ్ కంఫర్ట్లో ఏమైనా అప్డేట్ చేశారా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాం. అండ్ మన దగ్గర ఉన్న కార్ టాప్ ఎండ్ ZXi ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్. టాప్ ఎండ్ బ్రీజాలో ఫీచర్స్ లిస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకవేళ మీరు బ్రీజా ఫేస్ లిఫ్ట్ ప్లాన్ చేస్తున్నట్టయితే ఈ వీడియో మీకోసమే. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. మన ఛానల్లో కార్స్ అండ్ బైక్స్ గురించి జెన్యూన్ అండ్ డీటెయిల్ రివ్యూస్ ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మన బ్రీజా ఫ్రంట్ డిజైన్తో స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ నుంచి చూస్తే బ్రీజాకి ఎస్యూవీ క్యారెక్టర్ని మెయింటైన్ చేస్తూ ప్రీమియం టచ్ కోసం లైటింగ్ అండ్ డీటెయిలింగ్ మీద మంచి ఫోకస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సెంటర్లో మనకు సుజుకి లోగో చాలా ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి ఈ ఫేస్ లిఫ్ట్లో ఫ్రంట్ గ్రిల్ అనేది చేంజ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, లోగో కింద మనకు ఫ్రంట్ కెమెరా ప్లేస్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, బాటంలో మనకు న్యూ బంపర్ డిజైన్ ప్లేస్ చేశారు. మనకు సిల్వర్ స్కిడ్ ప్లేట్తో వస్తుంది. అండ్ పార్కింగ్ సెన్సర్స్ మనకు బంపర్ మీద ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అండ్ హెడ్ లైట్ విషయానికి వస్తే మనకు సేమ్ డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు, LED హెడ్ ల్యాంప్స్ విత్ DRLs అండ్ ఇండికేటర్స్ మీరు చూసుకోవచ్చు. అండ్ ఫాగ్ ల్యాంప్ హౌసింగ్ కూడా మనకు చేంజ్ చేశారు. లాస్ట్ టైం ప్రీవియస్ జనరేషన్ చూసుకున్నట్టయితే మనకు స్క్వేర్ షేప్ వచ్చింది, కానీ ఈ ఫేస్ లిఫ్ట్లో మనకు ట్రయాంగులర్ హౌసింగ్ విత్ ప్రొజెక్టర్ LED ఫాగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, ఓవరాల్ ఫ్రంట్ ప్రొఫైల్ని చూసుకున్నట్టయితే టూ అగ్రెసివ్గా కాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎస్యూవీ లుక్ అండ్ ప్రీమియం అపీరియన్స్ రెండు బ్యాలెన్స్గా డిజైన్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సైడ్ ప్రొఫైల్కి వెళ్దాం. సైడ్ నుంచి చూస్తే మనకు మేజర్ చేంజెస్ బాడీ పరంగా ఏం కనిపించదు. మనకి ఫస్ట్ మేజర్ చేంజ్ ఏంటంటే ఈ కార్లో మనకు న్యూ సెట్ ఆఫ్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. నేను టైర్ సైజ్ మనం చూసుకున్నట్టయితే 215/60 16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ వీల్ ఆర్చెస్ చుట్టూ మనకు వీల్ ఆర్చ్ క్లాడింగ్ ప్రొవైడ్ చేశారు. చాలా సింపుల్గా ఉంది ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే. అండ్ ఆల్సో మనకు డ్యూయల్ టోన్ బాడీ క్లాడింగ్ కూడా ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు విత్ రిక్వెస్ట్ సెన్సర్తో వస్తుంది. బోత్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్ కూడా మనకు రిక్వెస్ట్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ డోర్ హ్యాండిల్ కూడా మనకు బాడీ కలర్లోనే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనకు 45 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు. టాప్లో మనం చూసుకున్నట్టయితే ఫుల్ గ్లాసీ బ్లాక్ ఫినిష్తో ఉంటుంది. అండ్ ఈ కార్ మనకు డ్యూయల్ టోన్ ఫినిష్తో వస్తుంది. ఈ కార్లో మనకు సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో మనకు సింగిల్ పెయిన్ సన్ రూఫ్ ఉంటుంది అండ్ షార్క్ ఫిన్ యాంటీనా మీరు చూసుకోవచ్చు. అండ్ సైడ్ ప్రొఫైల్లో మనకు గ్లాసీ బ్లాక్ ఫినిష్తో ORVM ప్రొవైడ్ చేశారు విత్ ఆటో ఫోల్డ్ ఫంక్షన్తో వస్తుంది విత్ ఇండికేటర్. అండ్ బాటంలో మనకు కెమెరా కూడా ప్లేస్ చేశారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ ఫేస్ లిఫ్ట్ సైడ్ ప్రొఫైల్ మేజర్ చేంజెస్ ఏంటంటే అలాయ్ వీల్స్ అని చెప్పొచ్చు. మిగతాదంతా సేమ్ టు సేమ్ అలాగే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు రేర్ ప్రొఫైల్ చూద్దాం. ఫ్రెండ్స్, రేర్ ప్రొఫైల్ అబ్జర్వ్ చేసినట్టయితే పెద్దగా మేజర్ చేంజెస్ ఏం కనిపించదు మనకు. ఫ్రెండ్స్, రేర్ టాప్లో మనకు గ్లాసీ బ్లాక్ ఫినిష్తో మనకు స్పాయిలర్ కనిపిస్తూ ఉంటుంది అండ్ విత్ హై మౌంట్ స్టాప్ ల్యాంప్. విండ్షీల్డ్లో మనకు డిఫాగర్ లైన్స్ కనిపిస్తూ ఉంటుంది, రేర్ వైపర్. అండ్ సెంటర్లో మనకు సుజుకి లోగో ప్లేస్ చేశారు. దాని కింద మనకు బ్రీజా బ్రాండింగ్ చాలా ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ రేర్ కెమెరా మనకు బ్రీజా బ్రాండింగ్ కింద మనకు ప్లేస్ చేశారు, మీరు చూసుకోవచ్చు. ఇక బంపర్ విషయానికి వస్తే మనకు హెవీగా బిల్డ్ చేశారు విత్ సిల్వర్ ఫినిష్తో వస్తుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్ కూడా మనకి బంపర్ మీద ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్మార్ట్ హైబ్రిడ్ బ్యాడ్జింగ్. అండ్ రేర్లో మన ఫస్ట్ అటెన్షన్ని గ్రాప్ చేసేది LED రేర్ కాంబినేషన్ టైల్ ల్యాంప్స్. సైడ్ నుంచి రేర్ వరకు లైటింగ్ డిజైన్ని కంటిన్యూ అవ్వడం వల్ల రేర్ ప్రొఫైల్కి వైడర్ విజువల్ అపీరెన్స్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఓవరాల్ రేర్ డిజైన్లో పెద్ద మేజర్ చేంజెస్ ఏం లేకపోయినా క్లీన్ అండ్ ప్రాక్టికల్ SUV అపీరెన్స్ని మెయింటైన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంటీరియర్ డీటెయిల్స్లోకి వెళ్దాం. డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నోటీసబుల్ థింగ్ ఏంటంటే ఓవరాల్ డోర్ డిజైన్ అండ్ మెటీరియల్ ఫినిష్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ డోర్ ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేశారు అండ్ ఆల్ 4 విండో కంట్రోల్స్. అండ్ ఇక్కడ మీరు అండ్ బాటంలో మనకు కొంత బాటిల్ స్టోరేజ్ స్పేస్ మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రైవర్ క్యాబిన్లోకి వెళ్దాం. డ్రైవర్ సీట్లో కూర్చుంటే ఫస్ట్ మన అటెన్షన్ డాష్ బోర్డ్ లేఅవుట్ మీదకి వెళ్తుంది. ఇక్కడ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ విత్ ఫ్లాట్ బాటమ్ డిజైన్తో ప్రొవైడ్ చేశారు. అండ్ బాటంలో మనకు గ్లాసీ బ్లాక్ ఫినిష్తో వస్తుంది. స్టీరింగ్ సెంటర్లో మనకు సుజుకి లోగో ప్లేస్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఆడియో కంట్రోల్స్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్లో మనకు క్రూజ్ కంట్రోల్ బటన్స్ ప్రొవైడ్ చేశారు.
అండ్ ఫ్రెండ్స్ ఈ కార్లో మనకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కాకుండా అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రొవైడ్ చేశారు. చాలా మందికి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కన్నా అనలాగ్ మీటర్స్ చాలా ఇష్టం. చాలా క్లీన్ అండ్ సింపుల్గా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో మనకు ఆల్ ట్రిప్ ఇన్ఫర్మేషన్స్ మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. స్టీరింగ్ బ్యాక్ సైడ్లో మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు వైపర్ కంట్రోల్స్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ రైట్ సైడ్లో మనకు హెడ్ లైట్ లివర్ ఉంటుంది. అండ్ ఈ కార్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కాబట్టి మనకు పెడల్ షిఫ్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకు అనలాగ్ మీటర్ కనిపిస్తూ ఉంటుంది, స్పీడోమీటర్ కనిపిస్తూ ఉంటుంది, లైక్ ఫ్యూయల్, ట్రిప్ డీటెయిల్స్, టెంపరేచర్ ఇవన్నీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ సెంటర్ ఆఫ్ ది డాష్ బోర్డ్లో మనకు మ్యాసివ్ సైజ్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. ఇది మనకు వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే కనెక్టివిటీతో వస్తుంది. టచ్ రెస్పాన్స్ చాలా స్మూత్గా ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇందులో మనం నావిగేషన్, మ్యూజిక్, కాల్స్, బ్లూటూత్ కనెక్టివిటీ అన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 360 కెమెరా కూడా ఒకసారి చూడండి. డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మరీ అంత 4K క్వాలిటీ కాకపోయినా స్క్రీన్ క్వాలిటీ అండ్ కెమెరా క్వాలిటీ అయితే బాగానే ఉంది, మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ కిందన మనకు ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు. సెంటర్లో మనకు హజార్డ్ లైట్ స్విచ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫుల్లీ మాన్యువల్లీ ఆపరేటెడ్ ఏసీ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫంక్షన్తో వస్తుంది, బట్ మాన్యువల్ స్విచెస్ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. అండ్ దాని బాటంలో మనకు వైర్లెస్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 2 USB పోర్ట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ సెంటర్లో మనకు లెదర్ ర్యాప్డ్ గేర్ నాబ్ ఉంటుంది. రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ మాన్యువల్ మోడ్స్తో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు కెమెరా క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఈ ఫేస్ లిఫ్ట్లో ఇంకో అప్డేట్ ఏంటంటే మనకు ఫ్రంట్ 2 సీట్స్ మనకు వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. దాని బటన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ ఈ కార్లో మనకు మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. అండ్ సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ సమ్ స్టోరేజ్ స్పేస్ అండ్ స్లైడింగ్ ఆర్మ్రెస్ట్ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. అండ్ గ్లవ్ బాక్స్ విత్ సమ్ స్టోరేజ్ స్పేస్. సో ఫ్రెండ్స్ ఓవరాల్ ఫ్రంట్ క్యాబిన్ చూడడానికి చాలా ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది. మారుతి చాలా అప్డేట్ చేసింది టెక్నాలజీ పరంగా. కన్వీనియన్స్ అండ్ ప్రీమియం టచ్ ఇవన్నిటి మీద ఫోకస్ చేసి చాలా క్లీన్ అండ్ సింపుల్ అండ్ లగ్జరీ క్యాబిన్ని ప్రొవైడ్ చేసింది. ఫ్రెండ్స్ రైట్ సైడ్లో మనకు కొన్ని బటన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్లో మనకు హెడ్సప్ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేశారు. దాని స్విచెస్ అండ్ కంట్రోల్స్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు పుష్ బటన్, స్టార్ట్ బటన్, హెడ్సప్ డిస్ప్లే కంట్రోల్స్ అండ్ పార్కింగ్ సెన్సర్ బటన్స్, ఆటో ఇగ్నిషన్ బటన్, ట్రాక్షన్ కంట్రోల్ బటన్స్, హెడ్సప్ అండ్ హెడ్ లైట్ ఇండికేటర్ బటన్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ 2 సీట్స్ విషయానికి వస్తే మనకు ఫుల్లీ లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. డ్యూయల్ థీమ్ ఫినిష్తో ఉంటుంది, బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్తో కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్రంట్ 2 సీట్స్ మనకు మాన్యువల్లీ అడ్జస్టబుల్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ 2 సీట్స్ ఈ ఫేస్ లిఫ్ట్లో మనకు ఫ్రంట్ 2 సీట్స్ మనకు వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక గుడ్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్ ఫ్రంట్ క్యాబిన్ చాలా ప్రీమియం అండ్ సింపుల్ డిజైన్తో చాలా బ్యాలెన్స్డ్గా డిజైన్ చేశారు. సో లెట్స్ మూవ్ టు ద రేర్ క్యాబిన్. ఫ్రెండ్స్ ఈ కార్లో మనకు 64 కలర్డ్ అంబియంట్ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు, మీరు చూసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఇంటిగ్రేట్ చేశారు. ఫ్రెండ్స్ రేర్ డోర్ డిజైన్ మనం చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ యూజువల్ ఆర్మ్రెస్ట్ మీద మనకు సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్తో ప్రొవైడ్ చేశారు. అండ్ విండో కంట్రోల్స్, డోర్ హ్యాండిల్ అండ్ బాటంలో కొంత స్టోరేజ్ స్పేస్. రేర్ సీటింగ్ కంఫర్ట్ చూసుకున్నట్టయితే రేర్లో మనకు 2 హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు. సెంటర్లో ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్స్, మీరు చూసుకోవచ్చు. అండ్ సిట్టింగ్ కంఫర్ట్ విషయానికి వస్తే రిక్లైనింగ్, నీ రూమ్, హెడ్ రూమ్, హైట్ అంతా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. నాకు ఎందుకో ఈ ఫేస్ లిఫ్ట్లో రేర్ సీట్ కంఫర్ట్ కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ బాటంలో మనకు రేర్ ఏసీ వెంట్స్ విత్ 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్లో మనం చూసుకున్నట్టయితే గ్రాబ్ హ్యాండిల్ విత్ రీడింగ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ రేర్ సీట్ కంఫర్ట్ చాలా కన్వీనియంట్గా ఉంది. ఫ్యామిలీ ఎస్యూవీ కాబట్టి రేర్ సీట్ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చెప్పాలంటే ఫ్యామిలీ యూసేజ్కి, సిటీ డ్రైవింగ్ అండ్ ఒకేషనల్ హైవే ట్రిప్స్ కోసం రేర్ క్యాబిన్ ప్రాక్టికల్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ బూట్ స్పేస్ విషయానికి వస్తే ఈ కార్లో మనకు 328 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. మ్యాసివ్గా ఉంటుంది. అండ్ ఈ కార్లో మనకు 60-40 స్ప్లిట్ రేషియో కూడా ఉంది కాబట్టి ఇంకా మనం బూట్ స్పేస్ ఇంక్రీజ్ చేసుకొని లగేజ్ పెట్టుకోవచ్చు. అండ్ బాటంలో మనకు స్పేర్ వీల్ ప్రొవైడ్ చేయలేదు, ఐ థింక్ కాస్ట్ కట్టింగ్ అనుకుంటా, బట్ పంచర్ కిట్ ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ మారుతి సుజుకి బ్రీజా ఫేస్ లిఫ్ట్లో మనకు 3 ఇంజిన్ ఆప్షన్ అవైలబుల్గా ఉంది. కంప్లీట్ ఇంజిన్ స్పెసిఫికేషన్ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మన దగ్గర ఉన్న కార్ 1.5 లీటర్ స్మార్ట్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ విచ్ ప్రొడ్యూసెస్ 103 PS ఆఫ్ పవర్ అండ్ 139 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ కార్ మనకు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్ కంప్లీట్ కన్వీనియంట్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే ఆటో హెడ్ ల్యాంప్స్ విత్ ఫాలో మీ ఫంక్షన్ అండ్ న్యూ సెట్ ఆఫ్ అలాయ్ వీల్స్, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్,
floating LED DRLs, LED fog lamps, rare combination LED lamp, shark fin antenna, aero vents, dual tone exterior and interior color theme with 64 ambient lighting, leather wrapped steering wheel, co-driver side vanity lamp and chrome plated inside door handles, door armrest with fabric and luggage lamp, glove box with illumination, front footwell illumination, cabin lamp, flat bottom steering wheel, rear parcel tray and complete infotainment features మనం చూసుకున్నట్టయితే టచ్ స్క్రీన్ విత్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, రిమోట్ కంట్రోల్ యాప్ ఫర్ ఇన్ఫర్టైన్మెంట్ కూడా మనకి ఈ కార్లో ప్రొవైడ్ చేశారు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఆన్ బోర్డ్ వాయిస్ అసిస్టెంట్, వేకప్ త్రూ హాయ్ సుజుకి విత్ బ్రాజన్ ఫీచర్స్ కూడా మనకి ఈ కార్లో ప్రొవైడ్ చేశారు, యూఎస్బీ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ, మనకి ఈ కార్లో 4 స్పీకర్స్ అండ్ 2 ట్వీటర్స్ ప్రొవైడ్ చేశారు, కనెక్టెడ్ సర్వీస్ పవర్డ్ బై నెక్స్ట్ జెన్ సుజుకి కనెక్ట్ కూడా ఈ కార్లో అవైలబుల్గా ఉంటుంది, సుజుకి నావిగేషన్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ టెదరింగ్ ఫ్రమ్ స్మార్ట్ ఫోన్, ఎలక్సా బిల్ట్ ఇన్ వాయిస్ కూడా మనకి కార్లో ఉంటుంది. అండ్ కంఫర్ట్ అండ్ కన్వీనియంట్ ఫీచర్స్ మనం చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్ సన్ రూఫ్, హెడ్స్ అప్ డిస్ప్లే, క్యాబిన్ ఎయిర్ ఫిల్టర్, వైర్లెస్ ఛార్జింగ్, రేర్ ఫాస్ట్ ఛార్జింగ్, టైప్ ఏ అండ్ టైప్ సి పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు, క్రూజ్ కంట్రోల్, సీట్ బ్యాక్ పాకెట్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్రెస్ట్, గ్లవ్ బాక్స్ అండ్ 60-40 స్ప్లిట్ సీట్ కూడా ఈ కార్లో మనకి అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్సో మనకి బెంచ్ సీట్స్ కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు, ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. అండ్ ఓవర్ హెడ్ కన్సోల్ విత్ సన్ గ్లాస్ హోల్డర్ అండ్ మ్యాప్ ల్యాంప్, ఇంజిన్ స్టార్ట్ విత్ పుష్ బటన్ స్టార్ట్, అడ్జస్టబుల్ రేర్ సీట్ హెడ్ రెస్ట్, రేర్ ఏసీ వెంట్స్, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ఓఆర్విఎం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్, ఫ్రంట్. అండ్ ఫ్రెండ్స్, కమింగ్ టు ద సేఫ్టీ ఫీచర్స్, మనకు బ్లైండ్ స్పాట్ వార్నింగ్, సేఫ్ ఎక్సిస్ట్ వార్నింగ్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, 360-degree కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్స్. అండ్ ఈ కార్లో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ప్రొవైడ్ చేశారు, ఫ్రంట్, సైడ్ అండ్ కటన్ ఎయిర్ బ్యాగ్స్తో వస్తుంది. అండ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, హై స్పీడ్ వార్నింగ్, సీట్ బెల్ట్ రిమైండర్, రేర్ వైపర్ అండ్ వాషర్, రేర్ డీఫాగర్, యాంటీ థెఫ్ట్ సెక్యూరిటీ సిస్టమ్, ఇంజిన్ ఇమోబిలైజర్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ మనకి ఈ కార్లో ప్రొవైడ్ చేశారు. అండ్ కంప్లీట్ ఫీచర్స్ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఈ డీటెయిల్ రివ్యూ కోసం కార్ని ప్రొవైడ్ చేసి కంప్లీట్ వాక్ అరౌండ్ అండ్ షూటింగ్కి సపోర్ట్ చేసిన మారుతి సుజుకి మురళీనగర్ బ్రాంచ్కి స్పెషల్ థ్యాంక్స్. ఈ కార్ కంప్లీట్ డీటెయిల్స్ లైక్ టెస్ట్ డ్రైవ్ డీటెయిల్స్, ప్రైజింగ్ డీటెయిల్స్, వేరియంట్ ఆర్ బుకింగ్ డీటెయిల్స్, మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా శివాజీ గారిని కాంటాక్ట్ అవ్వండి. హీ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హంబల్ పర్సన్. మనకు షోరూమ్కి వీడియో తీసుకోవడానికి బాగా హెల్ప్ చేశారు. సో మీకు ఏ విధంగా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ హిమ్. సో ఫ్రెండ్స్, వీడియోలో కొన్ని పాయింట్స్ మిస్ అయ్యి ఉండొచ్చు, అది కంప్లీట్గా నేను డ్రైవ్ రివ్యూలో ఖచ్చితంగా కవర్ చేస్తాను. సో కార్ని పర్సనల్గా ఎక్స్ప్లోర్ చేసి మీకు మ్యాక్సిమం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, లాస్ట్గా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్లో ఆటోమొబైల్ కంటెంట్ ఉంటుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ స్మాల్ తెలుగు ఆటోమొబైల్ కంటెంట్ క్రియేటర్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. దిస్ ఈస్ ఇండియన్ కార్స్ బైక్స్ తెలుగు. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ డ్రైవ్ సేఫ్ అండ్ జై హింద్.